ఏం జరుగుతుందో మన దేశంలో ఇలా కింద కనిపిస్తుందా? ఇది మహారాష్ట్రలో అనుకుంటా. ఔరంగజేబు గారికి పాలాభిషేకం చేస్తారు. ఔరంగజేబు కూడా అనుకుంటురా? మీరు ఛత్రపతి శివాజీ మహారాజ్, చంబాజీ మహారాజ్ చరిత్ర తెలుసుకుంటే ఈ ఔరంగజేబు అంటే కూడా తెలుస్తుంది. ఎంతోమంది మన హిందూ అమ్మాయిలకు మొత్తం బట్టలు ఇప్పేసి గలీజ్ చేసింది ఔరంగజేబు గారు. అలాంటి పాలాభిషేకం చెప్తారు. కొంతమంది ఉన్నారు మన దోగుల హిందువులు, కొంతమంది మనోళ్ళు పోయి వాళ్ళ సంకల్ని నాకుతారు, పోయి వాళ్ళ దగ్గరనే ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళకి సిగ్గు ఉండాలి. ఇదొకటి పెద్ద దరిద్రం అనుకుంటే ఇంకో పెద్ద దరిద్రం ఇంకోటి ఏముంది తెలుసా? మన తెలంగాణలో, ఆంధ్రాలో చాలామంది డబ్బుల కాశవాలి, లేకపోతే మా దేవుడు ఇది చేస్తారు అది చేస్తారు గొర్రె మాటలు చెప్పి ఆ గొర్రె మాటలు నమ్మి పోయి వేరే మతంలో పోయి కలుస్తున్నారు, పైసలకు ఆశపడుతున్నారు. సిగ్గు ఉండాలి. మన కన్న తల్లికి మనం మారుస్తామా? అట్లాంటిది మన హిందూ ధర్మంలో ఉట్టి వాళ్ళలో పోయి కలవడానికి మీకు సిగ్గు అనిపిస్తలేదా? ఇక చాలామంది నేను తిడతానేమో, బ్రో నువ్వు బూతులు మాట్లాడుతున్నావు బ్రో నాకు అని అంటారు. ఇలాంటి వాళ్ళకి ఏమన్నాలో, ఇలాంటి నా చేసిన వాళ్ళకి ఏమన్నాలో అది మీకే వదిలేస్తున్నా. సరే ఉంటా. రామ్ రామ్, జై శ్రీరామ్.